బల్లగుద్ది చెప్తున్నాను. సింహరాశి వారికి ఆగస్టు నెల తర్వాత ఈ దేవత అనుగ్రహం కారణంగా జరిగేది ఇదే. త్వరగా చూడండి. ఇలా జరుగుతుందని కల్లో కూడా ఊహించి ఉండరు. సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. సింహరాశి ఇది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు. సింహరాశి వారికి ఆగస్టు నెల తర్వాత నుండి కూడా ఒక దేవత అనుగ్రహం కారణంగా మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి. ఈ దేవత వల్ల సింహరాశి వారికి అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. ముఖ్యంగా సింహరాశి వారు చేయాలనుకున్నటువంటి పనులన్నిటినీ కూడా ఎంతో వేగంగా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి పని కూడా విజయవంతంగా ముందుకు సాగుతుంది. సింహరాశి వారి స్వభావాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశివారు కొంచెం దుడుకు స్వభావం అనేది ఉంటుంది. అస్సలు మాట పడే మనస్తత్వం ఉండదు. తన తప్పు లేనప్పుడు ఎవ్వరికీ కూడా తల వంచరు. నిజాయితీ కూడా అధికంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే రాజకీయ నాయకత్వ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రాశివారిలో మనకి ఎక్కువగా కనిపిస్తాయి. ఈ రాశివారు ఎప్పుడూ కూడా తన ఆనందం కొరకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు. తన వల్ల ఎవరూ బాధపడకూడదు. అలానే ఇతరుల వల్ల కూడా తను అడ్జస్ట్ అయ్యే మనస్తత్వం ఈ రాశివారికి ఉండదు. ఇక రంగాల వారీగా సింహరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే సింహరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార పరంగా బాగానే కలిసి రాబోతుంది. వ్యాపార విషయంలో అభివృద్ధి కొంచెం తక్కువగా అంటే దశల వారీగా జరుగుతుంది. కంగారు పడకుండా ఓపికగా ఉన్నట్లయితే దినదిన అభివృద్ధి చూస్తారు. అలానే వ్యాపారానికి సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని కూడా మీరు దగ్గరుండి పరిశీలించుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న అవకాశాలని వదిలేసినట్లయితే మీరు బాధపడే పరిస్థితులు ఉంటాయి. చిన్న అవకాశాలు కూడా కొన్ని సందర్భాల్లో మీకు మంచి పేరు ప్రఖ్యాతుల్ని ధనాన్ని తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తుంది. అయితే సింహరాశికి సంబంధించి ఈ సమయంలో కొన్ని నూతన ఒప్పందాలు కూడా ఏర్పాటు అవుతాయి. గతంలో పార్ట్నర్లతో ఉన్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోవడం, నూతన పార్ట్నర్షిప్లు అనేవి ఏర్పడతాయి. ఇప్పుడు వచ్చేటువంటి పార్ట్నర్ల వల్ల మీ వ్యాపారం మరింత ముందుకు వెళ్తుంది. వ్యాపార పరంగా లేదా పారిశ్రామిక పరంగా ఎవరైనా రాజకీయపరమైన వ్యక్తితో మీకు పరిచయం ఏర్పడినట్లయితే వారి సహాయం కారణంగా రాజకీయపరమైన పనులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటిని పూర్తి చేయించుకోవడం జరుగుతుంది. సింహరాశి వారు ఒక విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారు ఈ మాసంలో ఎవరికి కూడా మీ చేత్తో ధనాన్ని ఇవ్వవద్దు. అంటే రుణాల కింద కానీ లేదా చేబదుల కింద ఇచ్చేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఎన్నో చికాకులు, విసుగులు, మాట పట్టింపులు తర్వాత డబ్బులు మీ దగ్గరకు వస్తాయి. కానీ డబ్బు విషయంలో కొన్ని సందర్భాల్లో నిర్మోహమాటంగా మీ దగ్గర లేవని చెప్పేయడమే మంచిది. డబ్బు ఇచ్చి స్నేహాన్ని లేకపోతే బంధుత్వాన్ని కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం అనుకూలంగా ఉండబోతుంది. విద్యార్థులకి ఈ సమయం నుండి కూడా దేవత అనుగ్రహం కారణంగా అలానే గ్రహాల యొక్క సంచలనంలో మార్పు అనేది ఏర్పడటం వల్ల విద్యపై ఆసక్తి పెరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు ఇప్పటి వరకు ఎలాంటి లక్ష్యాలు లేకుండా ఉన్నారో అటువంటి వారు కొన్ని ఉన్నతమైన లక్ష్యాలు అయితే ఏర్పాటు చేసుకొని వాటిని సాధించడానికి ఎంతగానో కష్టపడతారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరిలో కూడా ఏదైనా సాధించాలనే పట్టుదల అనేది అధికంగా కనిపిస్తుంది. సింహరాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో సింహరాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ పరంగా మీకు చికాకులు అనేవి ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. అలానే తోటి ఉద్యోగస్తులు లేదా పై స్థాయి అధికారులు లేకపోవడం వల్ల వారి బాధ్యతలు కొన్ని మీరు నిర్వర్తించే అవసరం కూడా కనిపిస్తుంది. ఈ సమయంలో కొంచెం ఉద్యోగ ప్రదేశంలో ఓర్పుతో ఉండాలి. ఎక్కువ గొడవలు కానీ పై స్థాయి అధికారులతో మాట పట్టింపులు కానీ వెళ్తే మీకే అనుకూలత ఉండదని చెప్పుకోవచ్చు. ఉద్యోగ పరంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. పై స్థాయి అధికారుల నుండి విదేశాలకు వెళ్ళడానికి కావలసిన సహాయ సహకారాలు అందుతాయని చెప్పుకోవచ్చు.
అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసొస్తాయి. అయితే చేపల చెరువుల విషయంలో మాత్రం మిశ్రమంగా ఉంది కాబట్టి వాటిలో కొంచెం తక్కువ పెట్టుబడులు పెట్టుకోవడం మంచిది. రిస్క్తో కూడుకున్న నిర్ణయాలు తీసుకున్నా కూడా వాటికి తగ్గట్టు మీరు కష్టాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉండబోతుంది. రైతులకు కూడా ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు తీర్చేయడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మాత్రం సింహరాశి వారికి కొన్ని చికాకులు అలానే సవాళ్ళు ఎదురవుతాయని చెప్పుకోవచ్చు. కుటుంబాన్ని అంతటినీ కూడా ఒక దగ్గర ఉంచడానికి మీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. మీరు ఎంత చేసినప్పటికీ కూడా ఏదో ఒక మూల నుండి అసంతృప్తి, అసహనం వ్యక్తం అవుతూ ఉంటాయి. వాటి గురించి పట్టించుకోకుండా మీ వంతు బాధ్యతను మీరు నిర్వర్తిస్తూ ముందుకు వెళ్ళడమే మంచిది. అలానే కుటుంబ విషయంలో, తోబుట్టువుల విషయంలో కానీ, దగ్గర బంధువుల విషయంలో కానీ ఆర్థిక పరంగా ముందు చెప్పినట్టు కొంచెం కఠినంగానే వ్యవహరించుకోండి. డబ్బుల వల్ల తోబుట్టువులతో వివాదాలు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ పరంగా ప్రయత్నాలు మరింత వేగవంతం చేయండి. ఈ సమయం అనుకూలంగా ఉంది కాబట్టి మీరు వేగం చేసినట్లయితే ఖచ్చితంగా తొందరలోనే శుభవార్తలు వింటారు. సంతానం వల్ల పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. సంతానం లేక బాధపడేటువంటి దంపతులు త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. అలానే సింహరాశికి సంబంధించిన రాజకీయస్తులు ఎవరైతే ఉంటారో రాజకీయ పరంగా అద్భుతంగా ఉండబోతుంది. ప్రజాబలం, అనుచరుల బలం రెండూ కూడా ఆశించిన రీతిలో పెరుగుతాయి. వీరిలో ఉండే నాయకత్వ లక్షణాల కారణంగా రాజకీయ పరంగా ఎప్పుడు కూడా పైచేయి వీరిదే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎన్ని సవాళ్ళు ఎదురైనా కూడా వెనకడుగు వేసే మనస్తత్వం అయితే కనబడదు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో, కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి ఈ మాసంలో వృత్తిపరంగా కొంచెం ఒత్తిడి అధికంగా ఉంటుంది. మీకు బాధ్యతలు అనేవి ఎక్కువ అవ్వడం, అలానే గృహానికి సంబంధించి వ్యక్తిగత బాధ్యతలు కూడా అధికం అవ్వడం వల్ల వృత్తి సమయాన్ని, వ్యక్తిగత సమయాన్ని బ్యాలెన్స్ చేయలేక ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా, ఓర్పుతో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఆరోగ్య విషయంలో అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా త్వరగానే నయమైపోతాయని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా చర్మ వ్యాధులు, శ్వాస సంబంధిత వ్యాధులు, థైరాయిడ్ సంబంధిత వ్యాధులు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది. స్థిరాస్తుల విషయంలో ఎంతో వేగంగా ఉంటారు. అనుకున్న స్థిరాస్తిని ఏదో విధంగా కొనుగోలు చేయడానికి కష్టపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అద్దె గృహాల్లో ఎవరైతే ఉంటారో వారికి సొంతింటి యోగం కానీ లేదా మార్పులకి కానీ చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం బాగానే కలిసి వస్తాయి. అయితే ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడిగా మనం చెప్పుకున్నాం. గ్రహ బలం పెరిగినప్పుడే మనకు చేసే ప్రతి పనిలో కూడా అనుకూలత అయితే ఉంటుంది. దీని కొరకు సింహరాశి వారు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, అలానే ఆవు పాలతో చేసిన ఏదైనా ప్రసాదాన్ని సూర్యునికి ఆదివారం రోజు సమర్పించుకోవడం మంచిది. ఓకే అండి, సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.